'గేమ్ చేంజర్' మూవీ గురించి సార్‌ని అడుగుదాం. సార్ 'గేమ్ చేంజర్' మూవీ 'రామ్ చరణ్' గారు అండ్ 'శంకర్' గారు, ద గ్రేట్ డైరెక్టర్ 'శంకర్' గారి కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ప్లస్ 'దిల్ రాజు' గారు ప్రొడ్యూసర్. ఈ సినిమా ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మ 'దిల్ రాజు' హ్మ్. కాలిక్యులేటెడ్ ప్రొడ్యూసరు. సార్ ఇంకోటి, ఈ సినిమా ఎందుకు సార్ ఇంకా లేట్ అయితుంది? అది 'శంకర్' ఆ! 'శంకర్' సినిమా ఎందుకు లేట్ యాక్చువల్‌గా అవుద్ది? 'త్రిబుల్ ఆర్' తర్వాత 'రామ్ చరణ్' ఇంక సినిమా చేయలే. మీరు 'శంకర్' సినిమా ఎందుకు లేట్ అవుద్ది? హ్మ్. 'రాజమౌళి' సినిమా ఎందుకు సంవత్సరాలు పడుద్ది? ఇయి మనం అడగరాని ప్రశ్నలు. ఓకే. అంతే అది. ఆ! 'శంకర్' సినిమా వాళ్ళేంటంటే ఒకటి అనుకుంటారు, దాన్ని అయ్యేదాకా ఆ పర్ఫెక్షన్ వచ్చేదాకా ఒక ఎపిసోడ్ అనుకున్న పర్ఫెక్షన్ అయ్యేదాకా అది 2 నెలల, 6 నెలలైనా సరే ఒక షాట్ కోసం 2, 5 నెలలు కూడా ఆగుతారు. హ్మ్. ఒక్క షాట్ వాళ్ళు ప్రేమించి వాళ్ళు క్యారెక్టర్ చేసి షాట్ జనాల్లో పిచ్చ పేరు తెస్తది అనుకుంటే, హ్మ్. పిచ్చగా ఇంపాక్ట్ ఇస్తది అనుకుంటే ఆడియన్స్‌లో, హ్మ్. ఆ షాట్ కోసం 2 నెలలు కూడా టైం వేస్ట్ చేస్తారు. టైం హ్మ్. వేస్ట్ కాదు. 2 నెలలు కూడా టైం ఖర్చు పెడతారు. హ్మ్. అలాంటి టెక్నీషియన్స్ వాళ్ళు. హ్మ్. కనుకే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారనుకో. హ్మ్. ఇప్పుడు ఈ సినిమాకొచ్చేటప్పటికి 'దిల్ రాజు' వెల్ ప్లాన్డ్ ప్రొడ్యూసర్. హ్మ్. కథ మీద గాని అంటే ఆయన ఫ్లాపులున్నాయి. ఫ్లాప్ లేదని కాదు. హ్మ్. బట్ ఈవెన్ దెన్ ఒక పద్ధతిలో సినిమా తీయాలి. ఒక పద్ధతిలో ఒక సిస్టమాటిక్‌గా ఒక కథ, కమామిషు హ్మ్. ఆడియన్స్‌ని మెప్పించే సినిమాలు చెయ్యాలి. హ్మ్. ఆడియన్స్ మెచ్చుకునే సినిమాలు చెయ్యాలి అని ఒక తాపత్రయం ఉన్న ప్రొడ్యూసరు. అలాగే అల్లు మనోడు సారీ 'రామ్ 'రామ్ చరణ్.' చరణ్' పాన్ ఇండియా హీరో అయ్యాడు ఇవాళ. హ్మ్. పాన్ ఇండియా హీరో 'రామ్ చరణ్' అనగానే ఒక హ్మ్. పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ హ్మ్. 4, 5 దేశాలకు కూడా అమ్ముడుపోయే పరిస్థితిలో ఉంది. సో, బిజినెస్ ఉంది. ఆల్రెడీ 'శంకర్' అనేవాడు పాన్ వరల్డ్ డైరెక్టరు. హి బాంబేలో మార్కెట్ గాని, హీరో డైరెక్టర్ మంచి కాంబినేషన్. ఇంటర్నేషనల్ కాంబినేషన్. సో, ముగ్గురు కాంబినేషన్‌లో ముగ్గురు పగడ్బందీగా ఒక పద్ధతిలో విజయాలు సాధిస్తున్నవాళ్ళు. సో, ముగ్గురు కలిసి చేస్తున్న ప్రాజెక్టు. కనుక దీన్ని మనం తక్కువ అంచనా ఎయలేం. ఖచ్చితంగా కాలిక్యులేటెడ్‌గా ఉంటది. ఎక్కడ ఒకవేళ ప ప ఒకవేళ ఈయన 'దిల్ రాజు' గారు తప్పులడుగు ఎయాలన్నా 'శంకర్' అడ్డుకుంటాడు. ఒకవేళ 'శంకర్' ఏదైనా తప్పుడు ఆలోచనలకు ఎళ్తున్నా 'రామ్ చరణ్.' 'రామ్ చరణ్' అడ్డుకుంటాడు. ఇలా ఒకళ్ళనొకళ్ళు ముగ్గురు దాని కోఆర్డినేషన్ మీద కోఆర్డినేషన్ ఉంటది. ఒకళ్ళనొకళ్ళు అర్థం కరెక్ట్ చేసుకుంటారు. చేసుకొని వెళ్ళగలిగిన పొజిషన్ ఉంటది. సో, ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు కానీ ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకునే పొజిషన్‌లో ఉన్నారు. ఒకళ్ళ పైనుండి డైరెక్టర్ టాప్, మిగతా వాళ్ళంటే డైరెక్టర్ చెప్పింది చేయరు. ఇక్కడ అలా కాదు. ముగ్గురు ఒక స్థాయిలో ఉన్న మనుషులు సమస్థాయిలో. గనక, సమస్థాయిలో ఉన్నవాళ్ళు గనక ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకొని, ఒకళ్ళనొకళ్ళు అండర్‌స్టాండ్ చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక అది వెళ్తుంది. ఖచ్చితంగా ఒక మంచి ప్రొడక్ట్ అవుద్ది. హ్మ్. అది సెన్సేషనల్ ప్రొడక్ట్ అవుద్దా? లేతే రికార్డ్ బ్రేకింగ్ ప్రొడక్ట్ అవుద్దా? తర్వాత ఆడియన్స్‌లోకెళ్ళాక. సరే ఇంకోటి, బట్ ఏ గుడ్ ప్రాజెక్ట్ అవుద్ది అనేది మాత్రం గ్యారంటీగా మనం చెప్పొచ్చు. సరే ఇంకోటి 'రామ్ చరణ్' గూడా ఎప్పుడూ సినిమా గురించి కష్టపడుతూనే ఉంటాడు. 'చిరంజీవి' గారిలాగా కష్టం ఈలో తెలుసు 'రామ్ చరణ్' గంటూ. 'రామ్ చరణ్‌గా' టోటల్‌గా మూవీ పరంగా గాకుండా అసలు 'రామ్ చరణ్' క్యారెక్టర్ మీకు ఏం నచ్చుద్ది క్యారెక్టర్? నాకు 'రామ్ చరణ్‌లు' చాలా సాఫ్టు, చాలా సెల్ఫ్ కంట్రోల్డ్. హ్మ్. లూజ్ టాక్ ఉండదు. హ్మ్. ఏ పబ్లిక్‌లో చాలా గౌరవంగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి పాపం అతని బ బ బ వాళ్ళ ఫ్రెండ్స్. హెంచ్‌మెన్ ఎవరినో కాళ్ళ దగ్గర కొట్టడం ఏదో జరిగింది గానీ, హ్మ్. అంత కాకుండా అంతవరకు పబ్లిక్‌లో అతని బిహేవియర్ గానీ, 10 మందితోటి అతని బిహేవియర్ గానీ చాలా డీసెంట్‌గా, డిగ్నిఫైడ్‌గా ఉంటాడు. హ్మ్. అది ఒక ఆ స్థాయి హీరోగా ఒక 'చిరంజీవి' గారి కొడుకు. ఇంకా హ్మ్. 'చిరంజీవి' గారి కొడుకును బ్రాండ్‌ని దాటి పైకెళ్ళలేదు కదా! హ్మ్. ఆహ్, 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 బ ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు తనేం చేసినా, 'రామ్ చరణ్' ఏం చేసినా ఎఫెక్ట్ 'చిరంజీవి'కొస్తది. హ్మ్. సో, దాన్ని మైండ్‌లో పెట్టుకొని అతని బిహేవియరు, 10 మందితోటి మాట్లాడే తీరు, ఈవెన్ అతనికి నచ్చకపోని, నచ్చలేదని చెప్పినా కూడా చెప్పే విధానం గాని, 10 మందికి సాయం చేసే గుణం సాయం ఉంది. చేసే గుణం గాని, అన్నీ కూడా కొంచెం డీసెంట్, డిగ్నిఫైడ్. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ వెరీ గుడ్. హ్మ్. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ వెరీ గుడ్ పర్సన్. యాస్ ఆర్టిస్ట్ అది ప్రజలు ఇంకా ఇంకా ఉంది, అతను చాలా భవిష్యత్తు ఉంది. హ్మ్. ఇప్పుడే రేంజ్‌కెళ్ళాడు. హ్మ్. ఆ రేంజ్ నుంచి అంటే పాన్ ఇండియా స్టార్. డైరెక్టర్స్‌ని బట్టి కాకుండా తనను బట్టే సూపర్ హిట్ రావాలి. అవును. నేను కోరుకుంటుంది ఇంతవరకంటే 'సుకుమార్‌ని' బట్టి, హ్మ్. సుకుమార్ ఆ డైరెక్టర్ కనుక ఆ సినిమాలో ఎవరు చేసినా హిట్టే అవుద్ది. హ్మ్. అలాగే 'రాజమౌళి' చేసిన సినిమా ఎవరు చేసినా హిట్టే అవుద్ది. హ్మ్. సో, డైరెక్టర్ అనే క్రెడిబిలిటీ తోటి అయ్యేయి కాకుండా కాకుండా ఓన్లీ 'రామ్ చరణ్.' 'రామ్ చరణ్' మీద సినిమా, 'రామ్ చరణ్' బట్టి సినిమా అనేది రావాలి అతనికి. హ్మ్. ఆ కెరియర్ రావాలి. అది వస్తే బ్రహ్మాండం. ఇప్పుడు అది వచ్చిన రోజే నిజంగా స్టార్ అనేది మనం, ఎందుకంటే గతంలో హీరోలందరూ వాళ్ళని బట్టి ఎన్టీఆర్‌ని బట్టి సినిమా. హ్మ్. ఎవడు డైరెక్టరు, ఎవరు హీరోయిన్ కాదు. మంచి డైరెక్టర్ ఉండొచ్చు, మామూలు డైరెక్టర్ ఉండొచ్చు. కొత్తలో ఆళ్ళని బట్టి సినిమా వెళ్ళిపోయేది.
అదే కృష్ణ గారు ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరైనా కొత్త డైరెక్టర్ కృష్ణ 100 మంది కొత్త డైరెక్టర్లు కృష్ణ గారితో కృష్ణ అంటే అంతే. అంతే. కృష్ణ ఉమ్, ఆయన వాళ్ళని బట్టి ఆడేది. అదే. అట్లా వీళ్ళని బట్టి ఆడే ఈ తరం వాళ్ళని బట్టి ఆడే రోజుకు వచ్చినప్పుడు ఎదగాలి. వాళ్ళు స్టార్స్. చిరంజీవిని బట్టి ఎన్నో సినిమాలు ఆడి చిరంజీవి ఎవరు డైరెక్టర్ అనేది చిరంజీవి అంతే. ఉమ్, ఆ బొమ్మను బట్టి ఆడియన్స్ థియేటర్కి అది ఆ స్టేజ్ రావాలి. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఏంటంటే కాంబినేషన్ బట్టి ఈ డైరెక్టర్ అదైతే అలా అలా కాకుండా ఇతనికి కెపాసిటీ ఉంది తన మీద తనుగా తనను బట్టి సినిమా తనను బట్టి పిక్చర్ అనేది ఈ రోజు ఎదగలిగిన స్థాయి ఎదుర్కొంది అది ఎదగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.